ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడు. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. క్రమ సంఖ్య 28. మాట. అయ్యా, మనం పోయినంత దూరం ఏరు మోకాలిలోతే కదా. బాట. పంచభూతాలెప్పుడూ స్వామి ఆధీనంలో ఉండేవని చెప్పడానికి ఇదొక తార్కాణం. బద్వేల్ తిప్ప మీద ఉన్నప్పుడు ఒకరోజు స్వామి సేవకుడు పోలిరెడ్డితో ఏరు దాటి పోదామన్నారు. నిండుగా ధరులు తాకుతూ ఉధృతంగా పారుతున్న పెన్నా నదిని ఎట్లా దాటగలమని పోలిరెడ్డి అన్నప్పుడు శ్రీ స్వామివారు పై విధంగా అంటూ తన వెంట సేవకుడిని తీసుకెళ్తుంటే ఆ నది వారిద్దరికీ దాటినంతసేపు మోకాల్లోతే ఉంది. క్షేమంగా దరికి చేర్చింది. స్వామి ఆజ్ఞ పాటించిన పినాకిని నది ధన్యత నొందిందన్నమాట. మాట 29. అయ్యా, మనం వెంటనే గొలగమూడి ఆశ్రమానికి పోవాలి, పదండి. బాట. ఉన్న పళంగా స్వామి గొలగముడి ప్రయాణం కట్టమనడంలోని ఆంతర్యం సేవకులకు అర్థం కాలేదు. వారు మధ్యాహ్నానికి అక్కడికి చేరగానే శ్రీ పోలిరెడ్డి మరణించి ఉన్నారు. శ్రీ వెంకయ్య స్వామి ఆయన పార్థివ శరీరం వద్ద కూర్చుని మెల్లగా నిమురుతూ ఎంతో బాధపడ్డారు. కడదాకా వెళ్ళి గుంటలోని తన అంకిత భక్తుని శరీరం మీద కన్నీటిని ఆపుకుంటూ 5 దోసిళ్ల మట్టి వేశారు. తరువాత అందరూ స్నానాలు చేసి మృతుని సేవాగుణాన్ని గుర్తుకు తెచ్చుకొని శ్రద్ధాంజలి ఘటించి సంతాపం తెలియజేశారు. తనకు సేవకులంటే ఎంత వాత్సల్యమో ఈ సంఘటన తెలియజేస్తుంది. భగవత్ స్వరూపునిగా అవతరించిన అవధూత స్వామి మన వెంకయ్య స్వామి అత్యంత సామాన్యంగా జీవిస్తూ సమాజంలో తాను అందరి మానవుల్లాగానే గోచరిస్తూ ఉండేవారు తప్ప మనకు అభిన్నంగా తోచేవారు కాదు. భక్తులకు ఆశ్రితులకు వారి వారి బాధలు రూపుమాపడమే ధ్యేయంగా జీవించేవారు. లోక కళ్యాణం అనే కర్తవ్య నిర్వహణలోనే ఎల్లవేళలా నిమగ్నమై ఉండేవారు. అలాగే ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానంలోనే ఉంటూ ఓం నారాయణ ఆది నారాయణ అనే మహామంత్రాన్ని మన చేత జపింపజేస్తూ తను జపిస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ నిశ్చల మనస్కుడై నిగూఢంగా ఉండేవారు. మరి అటువంటి స్వామి కూడా మనలో ఒకనిగా మనతో ఉన్నప్పుడు, తన ప్రియ శిష్యుల వియోగమైనప్పుడు తను కూడా మామూలు వ్యక్తిలాగే కంటి వెంట నీరు పొంగి పొరలుగా దుఃఖాన్ని వ్యక్తం చేసేవారు. మాట 30. అమ్మా, ఖర్జూరపు పండ్లు బిడ్డలు లేని వారికి పంచిపెడితే సంతానవంతులవుతారు. బాట. పెన్నా నదిలో శ్రీ స్వామివారికి లింగాకార ప్రతిమ దొరికింది. శివలింగానికి ప్రతిష్ఠ జరిపించాలని ముహూర్తం నిర్ణయించి భక్తులకు తెలియజేశారు స్వామి. ఈ కార్యక్రమాన్ని స్వామి భక్తురాలు శ్రీమతి చెల్లా సుబ్బమ్మ గారు నిర్వహించి ప్రతిష్టలో పాలు పంచుకున్నారు. పవిత్ర కార్యాన్ని ఘనంగా జరిపించి సంతర్పణ చేసి పండ్లు ఫలాలు పంచిపెట్టారు. ఈ సందర్భంలో స్వామి ఖర్జూర పండు విశిష్టతను తెలియజేస్తూ బిడ్డలు లేని యువతులు ఈ ఫలాలు తింటే సంతానవతులవుతారని అభయం ఇచ్చారు. స్వామి చెప్పినట్లే జరిగిందని మాతృమూర్తులు ధృవీకరించారు. స్వామి వాక్కు దివ్యవాక్కు. ఆచరించి చూస్తే మనకు అర్థమవుతుంది. సర్వస్వ శరణాగతితో అర్థిస్తే ఫలితం పసిపాపలాగా నట్టింట పారాడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం కూడా ఏంటంటే, కొన్ని సామాన్యమైన విషయాలకు కూడా మహాత్ముల వాక్కు వల్ల వాటికి ఏర్పడే మహత్యం మనం విడిగా వాటిని ఆచరిస్తే అది మనకు దొరకదు. మనం ఎన్నో ఉదాహరణలు ఎన్నో మహాత్ముల దగ్గర నుంచి కూడా విన్నాము. వారి వాక్కు ఫలించింది అంటే అది వాక్కుకున్న గొప్పతనం తప్ప వస్తువుకున్న గొప్పతనం కాదని మనకు ఎన్నోసార్లు రుజువు అవుతుంది. అలాగే వారు వ్యాధులకు చేసే వ్యాధి నివారణోపాయాలు కూడా ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటాయి. దాన్ని మనం సంశయించి మన మనసులో ఏమాత్రం సందేహం కలిగినా కూడా అవి మన పట్ల ఫలించకపోవచ్చు కూడా. ఇలాంటి ఉదాహరణలు కూడా మనము వెంకయ్య స్వామి చరిత్రలో చూసాం. అందుకే ఇక్కడ చెప్పినట్లుగా సర్వస్వ శరణాగతితో కనుక మనం అర్థిస్తే, అంటే మనస్ఫూర్తిగా స్వామి మాటని తూచా తప్పకుండా నమ్మి దానిని గనక ఆచరిస్తే ఆ ఫలితం మనకి పసిపాపగా నట్టింట పారాడుతుందన్నమాట. మాట 31. అమ్మా, నువ్విక్కడ కూర్చో, నరవాసన తగులుద్ది. బాట.
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశీస్సులతో జగన్మాత సాక్షాత్కారం పొంది జన్మ ధన్యత గావించుకున్న పుణ్యాత్మురాలు శ్రీ చెల్లా సుబ్బమ్మ గారు. ఆమె అందరిలాగా భక్తుల మధ్య కూర్చొని స్వామి బోధనలు వింటూ ఉంటే స్వామి తన దగ్గరకు పిలిచి, అచంచల భక్తి విశ్వాసాలతో అనితర సాధ్యమైన దైవప్రేమను పొంది దైవత్వం సంతరించుకొని పరమ పవిత్రురాలివయ్యావు. నరుల మధ్య ఉంటే కలిమాయ కప్పి నరవాసన తగులుతుంది. తన చెంత కూర్చుంటే దాని చేష్టలు పనిచేయవని సాక్షాత్తు పరమాత్ముడే ఆహ్వానించడం సుబ్బమ్మ గారి జన్మ సుకృతం కాక మరేమిటి. ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయం కూడా తెలుసుకుంటాం. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు పసిపాపగా ఆ పసి మనసులో ఎటువంటి కల్మషం ఉండదు. మనమందరం పరమాత్మ స్వరూపులమే. కానీ ఆ పుట్టినప్పుడు మనలో ఉన్న పరమాత్మ మనం పెరుగుతున్న కొలది మనం బాహ్య విషయాలకు లౌకిక ప్రపంచంలో ఆకర్షితులమై పెరిగే కొద్దీ ఆ పరమాత్మ రూపం మనలో ఉన్నా కానీ మనం చూడలేని పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మన యొక్క ఈ దేహాత్మ భావం నేను ఈ దేహాన్ని మాత్రమే అనుకునే మనకి ఆ పరమాత్మను చూడాలంటే, తిరిగి ఆ పరమాత్మ దర్శనం చేయించాలంటే ఇటువంటి మహాత్ముల పాదాలే శరణ్యం తప్పితే మరేమీ కాదు. అందుకే కదా మనము తెలుగులో ఒక పాట వింటాం. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఎంత సత్యం చెబుతుంది ఈ పాట మనకి. అందరిలో దేవుడు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనము పెరుగుతున్న కొద్దీ బాహ్య ప్రపంచంలోని ఆకర్షణలకు లోనవుతామో ఆ దేవుణ్ణి మనం మన కంటితో చూడలేమన్నమాట. అది మనకు చూపించేవారే వెంకయ్య స్వామి లాంటి మహాత్ములు, అవధూతలు, సాక్షాత్ పరమాత్మ స్వరూపులు. మిగతా విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. మరి భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.